నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీ ప్రభుత్వం అయితే ఒక క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గోవా తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా చీరాల, శ్రీకాకుళం, విశాఖ, భీమిలి ఈ 4 చోట్ల బీచ్ షాక్స్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. ఒక ప్రయోగాత్మకంగా అంటే అక్కడ మద్యం దుకాణాలు లిటరల్గా చెప్పాలంటే, అంటే అక్కడ మద్యం అమ్ముతారు పొద్దున 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. అంటే లిబరేటెడ్ ఏరియాగా మారుస్తారు బీచ్లు. లిబరేటెడ్ ఏరియా అంటే విముక్తి ప్రాంతం అంటాం తెలుగులో. ఓకే. విముక్తి దేని నుంచి? బయట ఉండే చట్టములు అచ్చట ఉండవు. అక్కడ మద్యం మాత్రమే కాదు, మద్యంతో పాటు చర్మ వ్యాపారం కూడా నడుస్తుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అన్న పద్ధతిలో పరిపాలన వెళ్తుంది అక్కడ. అవును. ఇది చాలా పాతకాలం నుంచి ఉన్నటువంటి, అంటే దీన్ని ఏం చేస్తారంటే కొన్ని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేస్తారు. అంటే బీచ్లు అమ్ముకోవడం అనే ప్రోగ్రామ్ లోకి వచ్చారు. ఇది చాలా పాత ప్రతిపాదన. ఓకే. జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డిని అమిత్ షా గారు పిలిచి మాట్లాడాడు ఒకసారి. ఓకే. మాట్లాడింది ఈ స్కీమ్ గురించే. ఓకే. ఈ స్కీమ్ గురించి అంటే జగన్మోహన్ రెడ్డి చివరి రోజులు అవి. ఓకే. చివరి రోజుల్లో అమిత్ షాతో ఆయన మీటింగ్ ఏర్పాటు జరిగింది. జరిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రోజుల్లో వైఎస్ టైంలో ఒక బీచ్ కారిడార్ చేశారు. ఓకే. వాన్ పిక్కో ఏదో పెట్టి పేరు. అది స్కామ్ అయింది. అందులోనే కదా మోపిదేవి వెంకటరమణ గారు వీళ్ళందరూ ఇరుక్కుంది. అవును, నిమ్మగడ్డ ప్రసాద్. కాబట్టి అది నిజాంపట్నం టు విశాఖపట్నం ఇలాంటి స్కీమ్ ఏదో ఉంది దానిలో. ఓకే. నిజాంపట్నం ఏరియాలో కార్యక్రమాల్లోనే మోపిదేవి వెంకటరమణ గారు ఇన్వాల్వ్ అయ్యాడు. ఓకే. అలా చాలా విస్తృతమైన సముద్ర తీరం ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఓకే. ఉంది కాబట్టి ఆ విస్తృతమైనటువంటి సముద్ర తీరం మొత్తం కూడా అది ఒక రకమైనటువంటి గోవాగా మార్చి, గోవీకరణ అనొచ్చు దాన్ని. ఓకే. అలా గోవాగా మార్చేసి అది ఈ మధ్య కాలంలో ప్రశాంత్ నీల్ సినిమా మీద ఒక చర్చ జరిగింది. ఆయన ఏదో గ్లిమ్స్ ఏదో వదిలాడు. ఆ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ సినిమా దానిలో ఆయన తెలియకుండానే కొన్ని విషయాలు మాట్లాడాడు ఆ గ్లిమ్స్ లో. అంటే గోల్డెన్ ఇదని ఒకటి ఉంది, ట్రయాంగిల్, గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. అది డ్రగ్ మాఫియాకి ఏరియా. అది లావోస్, థాయిలాండ్, మయన్మార్ ఆ 3 దేశాల మధ్యలో లొకేట్ అయి ఉంటుంది. దానికి చైనా బార్డర్ కలిసి ఉంటుంది. దాంతోపాటు వియత్నాం బార్డర్ కూడా లింక్ అయి ఉంటుంది. ఈ దేశాలన్నిటితోనూ కలిపి భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలతో కూడా లింక్ ఉంటుంది అక్కడ. ఈ లింక్ ని డెవలప్ చేసి డ్రగ్ కారిడార్ లోకి డ్రైవ్ చేయడం కోసం మణిపూర్లో ఉన్నటువంటి కుకీలకి, మైతీలకి గొడవ పెట్టింది కూడా ఆ స్కీమ్ లో భాగమే. కాబట్టి ఒక రకంగా డ్రగ్ బిజినెస్ లో కూడా ప్రభుత్వ వర్గాలు ఎంటర్ అయిపోయి ఉన్నాయి. అందుకని వీళ్ళు బిజినెస్ కి ఇది అది అని అనుకోవడం లేదు. ఇది మైతీలకి, కుకీలకి గొడవ జరిగినప్పుడు ఫస్ట్ టైం ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఏది? ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేటువంటి పదాన్ని. అది నిజమే. అయితే ఆ ప్రదేశంలోనే ఒక చైనాకి చెందిన, చైనా నుంచి బహిష్కృత పారిశ్రామికవేత్త ఆయన ఒక జోన్ ఏర్పాటు చేశాడు ఆయన అక్కడ. అది ఎవరైనా వచ్చి ఉండొచ్చు ఇక్కడ, ఫ్రీ ట్రేడ్ జోన్ లాంటిది. అలా పెట్టేసి ఎవరైనా వచ్చి ఇక్కడ ఆవాసం పొందవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఏ చట్టాలు ఉండవు. మీరు ఎవరినైనా మీకు ఎవరి మీద కోరిక ఉంది ఇక్కడ ఈడ్చుకుని వెళ్ళిపోయి అక్కడ మీరు ఏం చేసుకున్నా వాళ్ళు ఎవరు అడగరు, అబ్జెక్ట్ చేయరు, సపోర్ట్ చేస్తారు. అది వ్యవస్థ. కాబట్టి అలాంటి ఒక ఫ్రీ జోన్ లాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీచ్లన్నీ మారుతాయి.
మారిన తర్వాత అక్కడ ఎవరైనా ఏదైనా అక్కడికి ఆల్రెడీ సూర్యలంక వెళ్తున్నారుగా, హైదరాబాద్ నుంచి వీకెండ్స్ లో మొత్తం బ్యాచ్లుగా వెళ్ళిపోయి అవును సూర్యలంక రిసార్ట్స్ లో పడి చాలా దారుణాలు చేసేసి అవును దాన్ని రిలాక్సేషన్ అనే పేరుతో చేసి అక్కడ నుంచి వస్తున్నారు కదా. సార్ ఇప్పుడు మద్యానికి క్రైమ్ కి ఒక కోరిలేషన్ ఉంటుంది, అంటే మద్యం ఉన్న చోట కొంత క్రైమ్ ఉంటుంది అనేది వినిపించే వాదనే మన అందరికి తెలిసిన విషయం. అంటే ఇప్పుడు ఇక్కడ మద్యం తీసుకురావడం ద్వారా ఏం చేయదలుచుకున్నారు అంటే, గోవాలో కూడా చూస్తే మనం అక్కడ ఒక గంజాయికి ఒక హబ్ గా మారిపోయింది, తర్వాత చర్మ వ్యాపారానికి కూడా రష్యన్స్ నుంచి అక్కడికి దిగుమతి చేసుకొని ఈ తందంతా నడుస్తుంది. సో ఇక్కడ కూడా దీన్ని ఇట్లా చేద్దాం అలాగే చేస్తారు. ఇప్పుడు గోవీకరణ అంటే అదే కార్యక్రమం. ఓకే, అంటే ఒక ఫ్రీ జోన్ గా మార్చేస్తారు అది. వీళ్ళు రిలాక్సేషన్ పేరుతో వెళ్ళిపోయి అక్కడ చాలా విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. అంటే మనుషులు మృగాలుగా మారిపోతున్నటువంటి ఒక సందర్భం ఉంది. ఈ మృగత్వాన్ని వాడు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయలేడు, అక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. చేసుకునే వెసులుబాటు అడిగి 2 రోజులు అక్కడికి వెళ్ళి రిలాక్సేషన్ అనే పేరుతో వీడి మృగ ప్రవృత్తి అంతా అక్కడ ప్రదర్శించి వచ్చేస్తాడు. కాసేపు మనిషిగా 4 రోజులు ఇక్కడ నటిస్తాడు, మళ్ళీ శని ఆదివారాల్లో అక్కడికి వెళ్ళి మృగంగా మారుతాడు. కాబట్టి మీ మృగవాంఛలు తీర్చుకోవటానికి ఆయన ఎవరు సాంబశివరావు గారి సినిమా తీశాడు మృగతృష్ణ, అలాగా అక్కడికి వెళ్ళి అది తీర్చుకుని వచ్చేస్తారు. వచ్చేసి మళ్ళీ రిలాక్స్డ్గా ఉంటాడు వీడు హైదరాబాద్ లేకపోతే విజయవాడ వెళ్ళిపోయి. ఈ రిలాక్సేషన్ 4 రోజులు మాత్రమే. ఆ తర్వాత వాళ్ళు కేంద్రీకరించి అలా ఇప్పుడు డ్రగ్ హబ్ గా మారింది అది ఆల్రెడీ గోవా. డ్రగ్ హబ్, ఇది కూడా డ్రగ్గే. ఇప్పుడు డ్రగ్ బిజినెస్ లో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డ్రగ్ బిజినెస్ జరగదు. ఇప్పుడు ఆ మధ్య కాలంలో గంగవరం పోర్ట్ లో 4 కంటైనర్ల డ్రగ్స్ దొరికినాయి అన్నారు కదా, వార్త చదివాం కదా పేపర్లో. అవి వెనక్కి పంపించారా లేకపోతే ఇక్కడే ఉన్నాయా అనే దానిలో ఫాలో అప్ న్యూస్ ఉండదు. అవి ఇప్పుడు ఇక్కడ మనకి రాడిసన్ పబ్ లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు కదా, ఆ డ్రగ్స్ మూలాలు అవే. గంగవరం పోర్ట్ లో దొరికిన డ్రగ్సే హైదరాబాద్ రాడిసన్ పబ్ లో కన్జ్యూమ్ అవుతూ దొరికాయి. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ప్రయాణం చేసాయి అవి? వితౌట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఆ ట్రావెల్ జరగదు. మనకి కొన్ని నేరేటివ్స్ కల్పిస్తారు వాళ్ళు వాంటెడ్ గా. స్కూళ్ళు, కాలేజీలు, సినిమా వాళ్ళు డ్రగ్స్ వాడతారు, మిగిలిన ప్రపంచానికి డ్రగ్స్ అంటే తెలియదు. అలా ఈ డ్రగ్స్ ని సరఫరా చేసేది కేవలం నైజీరియన్స్ మాత్రమే. భారతదేశంలో నివాసం ఉంటున్న నైజీరియన్ బ్యాచ్ వాళ్ళు డ్రగ్ బిజినెస్ మీద మాత్రమే బతుకుతారు అని ఒక నెరేటివ్. అంటే ఇది ఎంత సహజంగా మారిపోతుందంటే డ్రగ్ బిజినెస్ నైజీరియన్సే చేస్తారనేది అంత పెడ్లర్స్ అంటారు. ఆ పెడ్లర్స్ కేవలం నైజీరియన్స్ అనేది ఒక నేరేటివ్ మన బుర్రల్లో నింపి అవతల పాడేశారు వాళ్ళు. మొన్న రాడిసన్ పబ్ అప్పుడు కూడా అదే చెప్పారు, సేమ్ స్టోరీ. కాబట్టి ఈ నేరేటివ్ లో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, నేటివ్ అంటే సన్ ఆఫ్ ది సాయిల్ అంటాం. అవునవును, అంటే రాజకీయ నాయకులకి ఇంకొంత డబ్బు చేసుకునే దానికి వెసులుబాటు అంతే. వాళ్ళు విస్తృత వ్యాపారం నడుస్తుంది, అది ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేస్తారు ముక్కలు కొట్టి. ఒక్కొక్క ముక్క పాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఆ పాడుకునే వాళ్ళ వెనకాల వీళ్ళే ఉంటారు పొలిటీషియన్స్.